సింగరేణిలో సిఐటియును ఓడించాలని భారీ కుట్రలు జరుగుతున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచేది సిఐటియు యూనియనేనని ఆ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరయ్య, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో గుర్తింపు హోదాను అడ్డు పెట్టుకుని అవినీతికి పాల్పడ్డ నాయకుల బండారాన్ని బయటపెట్టేందుకు సిఐటియు సిద్ధమైనట్లు తెలిపారు. ఈ విషయం తెలిసి ఇప్పటి వరకు గెలిచిన సంఘాలు సిఐటియు గెలుపును అడ్డుకునేందుకు అనేక కుట్రలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. 2011వ సంవత్సరంలో ఒప్పందం కుదిరినప్పటికీ సింగరేణి కార్మికులకు పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ అమలు చేయించకపోతుండడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్మికులకు సొంతింటి కల డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చిందే సిఐటియు యూనియన్ అని చెప్పారు. ఆనాడు తమ డిమాండ్ను చూసి నవ్విన కార్మిక సంఘాలు ఈనాడు అదే డిమాండ్ను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుచుకోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కార్మికుల కోసం నిరంతరం నిస్వార్థంగా పోరాడుతున్న సిఐటియు యూనియన్ను గెలిపించేలా కార్మికులంతా ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకు సిఐటియు అంటే ఎందుకంత భయం? సిఐటియు ఒక సవాల్ విసురుతోంది. సింగరేణిలో గుర్తింపు యూనియన్లకు నాయకులుగా ఉండి యూనియన్ నాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని సింగరేణి యాజమాన్యంతో చేతులు కలిపి కోట్లు సంపాదించిన వాళ్ళ గోత్రాలన్నీ బయటపెట్టాలి అని డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అటు సింగరేణి ఉన్నతాధికారుల ఆస్తుల మీద, ఇప్పటి వరకు సింగరేణిలో గుర్తింపు యూనియన్లకు నాయకులుగా వ్యవహరించిన వాళ్ళ ఆస్తుల మీద లోతైన విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయి అని సిఐటియు చెప్తోంది. ఇది ఈరోజు ఇప్పటి వరకు గుర్తింపు సంఘాలకు నాయకులుగా ఉన్న వాళ్ళందరికీ భయం కలగడానికి దారితీసింది. లేకపోతే నిన్నటిదాకా కాలర్ ఎగరేసుకొని మాట్లాడింది. యూనియన్కి ఎన్నికలు మొదలైనప్పటి నుంచి మేమంటే మేము సిఐటియు ఎన్నడున్నది అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళందరూ ఈరోజు గుబులు పుట్టి సిఐటియు ఓడిపోవాలి అనేటువంటిది వాళ్ళ నినాదంగా మారుతోంది. సింగరేణిలో కాకపోవడం అంటే అందరికీ కాదు, ఇక్కడ కూడా ఆశ్చర్యకరం. అధికారులకు రీయింబర్స్మెంట్ అవుతున్నది, కార్మికులకు కావట్లేదు. 2011లో ఈ ఒప్పందం జరిగినప్పుడు ఇక్కడ గుర్తింపు సంఘంగా ఉన్న నాయకులు ఏం చేసిండ్రు? గడ్డి వీకిన్లా అని ఇలా అడగాల్సిన అవసరం ఉంది. రీయింబర్స్మెంట్ డిమాండ్ పెడుతున్నారు. వాళ్ళు ఇక్కడ నాయకులుగా ఉండగానే ఇది అమలు కాలేదు. వాళ్ళు అమలు చేయలేదని చెప్పి టీజీబీకేఎస్ నాయకులు, ఏఐటీసీ నాయకులు అమలు జరపలేదు, మేమైతే అమలు జరుపుతామని చెప్పేసి నమ్మిస్తే కార్మికులు నమ్మి ఓటేసారు. వాళ్ళు సాధించలేదు. ఇప్పుడు వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ గురించి లేదా రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇది సిఐటియు మొదటి నుంచి నిలదీస్తున్నటువంటి విషయం. రెండోది, సొంత ఇంటి కళ, ఇది నెరవేరాలి అని సిఐటియు చెప్తున్నది. దేశంలో ప్రతి పబ్లిక్ సెక్టార్ కంపెనీ కార్మికులకు సొంత ఇల్లు వస్తున్నది. సింగరేణి కార్మికులు ఏ పాపం చేసుకున్నారండి? సింగరేణిలో మాత్రం సొంత ఇల్లు రాదు కార్మికులకు. సొంత ఇంటి కళ గురించి సిఐటియు మాట్లాడినప్పుడు యాజమాన్యం నవ్వింది, గుర్తింపు సంఘాలకు నాయకులుగా ఉన్నోళ్ళం అనుకున్న వాళ్ళందరూ నవ్విండ్రు. కానీ ఈరోజు ఆశ్చర్యంగా మీరు చూడండి, వాళ్ళ కరపత్రాలన్నింటిలో, వాళ్ళ పోస్టర్లన్నింటిలో సొంత ఇంటి కళ నినాదం ఉంటుంది. అంటే సిఐటియు ఈ నినాదం ఇచ్చిన రోజు నవ్విన వాళ్ళందరూ ఇప్పుడు ఆ నినాదమే పెడుతున్నారు. మరి మీరే గుర్తింపులో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయింది? వాటికి ముందు సమాధానం చెప్పాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. ఇవే కాదు, చిన్న చిన్న సమస్యలు. అసలు తెలంగాణ అంతా మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, గోదావరి నీళ్లు లేకపోతే కృష్ణా నీళ్లు వస్తున్నాయి. ఇక్కడ మాత్రం డ్రైనేజీ నీళ్లు తాగాల్సి వస్తుంది. సింగరేణి కుటుంబాలు డ్రైనేజీ నీళ్లు తాగాల్సి వస్తుంది. ఇది చేస్తున్న ఆరోపణ కాదు, రుజువు చేసినాం. యాజమాన్యం ముందు రుజువు చేసినాం. కావాలంటే ఇప్పుడు మళ్ళీ రుజువు చేస్తాం. విలేకరులు, నిన్నటిదాకా గుర్తింపు సంఘాలకు నాయకులుగా ఉన్న నాయకులు రావాలి, అటు డైరెక్టర్లు రావాలి, అందరి ముందు రుజువు చేస్తాం. కార్మికులంటే ఇంత హాస్యాస్పదంగా ఉన్నదా? కష్టం చేసే కార్మికులంటే విలువ లేకుండా ఉన్నదా? వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ ఆరోగ్యాల గురించి ఇంత నిర్లక్ష్యమా అని చెప్పేసి అడుగుతున్నాం. మొత్తం యువతరం అంతా, కొత్త రక్తం అంతా కూడా సిఐటి దిక్కు చూస్తూ ఉన్నారు. పెద్ద మొత్తంలో కొన్ని వేల మంది కార్మికులు ఇలా దాదాపు సింగరేణి వ్యాప్తంగా సిఐటిలో చేరిండ్రు. దాదాపు 4-5 డివిజన్లలో అనూహ్యంగా సిఐటి గెలుస్తుందని ఇవాళ పెద్ద సంఘాలను చెప్పుకుంటున్నంత ఒకటై సిఐటిని ఓడిపోయడం కోసం ఇలా ఒకటైండ్రు. సింగరేణి కార్మికులు దీన్ని
అర్థం చేసుకొని వీళ్ళంతా దొంగలంతా ఎందుకు ఒకటైనరో కార్మికులు అర్థం చేసుకోవాలని చెప్పి మేము ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు వేల్పుల కుమారస్వామి, భిక్షపతి, ఆసరి మహేష్, వేణుగోపాల్ రెడ్డి, రాజమౌళి, గజేంద్ర, శంకర్, రాజు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని 7660044330.